కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం. వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు. అమ్మపేట మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్. ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలు. సైబర్ నేరగాల వల్ల 63 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం. కేంద్ర క్రీడల శాఖ మంత్రిని కలిసిన మంత్రి టీజీ భరత్ తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అమ్మపేట మొక్కలు నాటి సంరక్షించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పిలుపునిచ్చారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తల్లి పేరిట మామిడి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏక్ పేడ్ ఏక్ నామ్ అనే నినాదంతో జాతీయ స్థాయిలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 2024 నాటికి 80 కోట్ల మొక్కలు, మార్చి 2025 నాటికి 104 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం చరిత్ర సృష్టించిందని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ జహా నారా ఆకాంక్షించారు. ఎన్ఎస్యు యూనిట్ ఆధ్వర్యంలో అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయాలను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రకటించారని, చంద్రయాన్ 3 నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపైకి చేరి ఏడాది పూర్తి అయిన సందర్భంగా తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. భారత్ వికాస్ పరిషత్ తుంగభద్ర శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు లక్ష్మీపురం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అభాగ్యులకు అండగా నిలవడం ప్రశంసనీయమన్నారు. బీవీపీ తిరుపతి ప్రాంత సేవా ప్రముఖ రేగూర్ బాలకృష్ణ మాట్లాడుతూ 100 మంది దివ్యాంగులకు 10 లక్షల విలువ చేసే కృత్రిమ అవయవాలను అందజేశామన్నారు. వరద బాధితుల కోసం గ్రామ పంచాయతీ అధికారులు చేపట్టిన విరాళాల సేకరణకు స్పందించి కర్నూలు జిల్లా గోరంట్లకు చెందిన యాచకురాలు లచ్చమ్మ తన వంతు సహాయంగా యాచించిన సొమ్ము 516 రూపాయలను అందించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా లచ్చమ్మను కోడుమూరు సర్పంచ్ భాగ్యరత్న అభినందించారు. కర్నూలు జిల్లాలో ఏదైనా సొంతంగా వ్యాపారం చేస్తున్న, గుర్తింపు కలిగిన ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ సొంతంగా మోటరైజ్డ్ 3 చక్రాల వాహనం కలిగిన దివ్యాంగులు పెట్రోల్ డీజిల్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రైసా ఫాతిమా కోరారు. అర్హులైన వారు దరఖాస్తు పత్రాలతో దరఖాస్తు చేసుకుని తమ కార్యాలయంలో అందించాలన్నారు. కేంద్రం ప్రోత్సహిస్తే కర్నూలు క్రీడల్లో ప్రముఖ కేంద్రంగా నిలుస్తుందని మంత్రి టీజీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన పరిశ్రమలు వాణిజ్య మంత్రుల సదస్సుకు హాజరైన మంత్రి టీజీ భరత్ కేంద్ర కార్మిక ఉపాధి కల్పన క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవియన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలులో ఆధునిక స్టేడియం, అత్యున్నత స్థాయి కోచ్ల నియామకంతో పాటు క్రీడా సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. కేంద్రీయ సైనిక్ బోర్డు రక్షణ శాఖ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సు చేస్తున్న మాజీ సైనికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎస్ఆర్ రత్నరూత్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం చదువుతున్న మాజీ సైనికుల పిల్లలు ప్రధానమంత్రి ఉపకార వేతన పథకం ద్వారా ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు. అర్హులైన మాజీ సైనికుల పిల్లలు ఆన్లైన్లో మాత్రమే నవంబర్ 30లోగా దరఖాస్తులు పంపాలన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని ఏపీ మహిళా చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి అన్నారు. కర్నూలు సునైన ఆడిటోరియంలో పోషకాహార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లలు పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. వివక్షతను, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ పథకం కింద నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. జిల్లాలో వివిధ ఆసుపత్రులకు సంబంధించి ఇప్పటి వరకు 174 ఫిర్యాదులు రాగా అందులో 134 వరకు నగదు రోగులకు ఆసుపత్రి యాజమాన్యాలు తిరిగి చెల్లించాయన్నారు. కర్నూలు ప్రభుత్వ స్వరజన వైద్యశాలలో 5 ప్రాంతాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదుల బాక్సులను ఆసుపత్రిలోని క్యాజువాలిటీ, గైనిక్, పీడియాట్రిక్, సుశ్రుత భవన్, సూపర్ స్పెషాలిటీ విభాగం వద్ద ఏర్పాటు చేశామని, రోగులకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే నేరుగా సూపరింటెండెంట్ కార్యాలయం దగ్గరికి వచ్చినా వెంటనే పరిష్కరిస్తామన్నారు.